ఇప్పుడు మనం లేటెస్ట్ చూస్తున్నాము అంబటి రాంబాబు కేసులో అతడు ఆంధ్రప్రదేశ్ సీఎంను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అతడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది ఒక ఎపిసోడు. ఇకపోతే అతని వ్యాఖ్యలను పురస్కరించుకొని కొంతమంది పార్టీ శ్రేణులు కానివ్వండి, సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, అతని ఇంటి మీద దాడి చేయడం, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేయడం కానివ్వండి, అటెంప్ట్ మర్డర్లాగా ప్రవర్తించడం కానివ్వండి, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం ఏ విధంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాము. బిఎన్ఎస్ అనేది భారతీయ న్యాయ సంహిత అనేది 2023 అంటే జూలై 1, 2024 ఐపీసీ స్థానంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ వ్యవస్థ. దీనిలో ఏంటంటే వివిధ రకాల చట్టాలంటే ఆస్తి నష్టం గురించి చూస్తే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము 324 కింద మిస్సీఫ్ అనమాట ఆస్తి నష్టము. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యా ప్రయత్నం, ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు చూద్దాము. వీటిలో ఎవరికైనా ఆస్తి నష్టం కల్పించినప్పుడు అది అల్లర్లు చేయడం కానివ్వండి, ప్రైవేట్ ఆస్తిని నష్టం చేస్తే శిక్ష అనేది కఠినంగా ఉంటుంది. అదేవిధంగా ఆస్తి నష్టం చేసినప్పుడు సాధారణ అల్లర్లు అయినప్పుడు శిక్ష అనేది 6 నెలలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు లేదా పబ్లిక్ ఆస్తికి నష్టం కలిగిస్తే 1 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఇక నష్ట పరిమాణం ఆధారంగా కూడా శిక్షలు ఉంటా ఉంటాయి. 20,000కి ఒక శిక్ష ఉంటుంది, 2,000 నుంచి 1,00,000 వరకు ఉంటే శిక్ష మధ్యస్థంగా అంటే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ చేస్తే తీవ్ర ఆస్తి నష్టం కింద పరిగణించబడుతుంది. 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా 2 ఉంటాయి. ఇది హత్యా ప్రయత్నం చట్టం దీని ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యా ప్రయత్నం కూడా తీవ్రమైన పరిణామంగా పరిగణిస్తారు. ఇకపోతే దీనిలో శిక్షా స్థాయి ఎట్లా ఉంటుందంటే, ప్రాథమిక స్థాయి అంటే హత్యా ప్రయత్నం చేసినప్పుడు బాధితుడికి గాయం ఏమీ జరగకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, జరిమానా ఉంటుంది. నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయించబడుతుంది అనమాట. ఇకపోతే తీవ్ర స్థాయి అంటే హత్యా ప్రయత్నంలో బాధితుడికి గాయం జరిగినప్పుడు జీవిత ఖైదు శిక్ష అనేది విధించవచ్చు, లేదా ప్రాథమిక శిక్ష కూడా ఉంటుంది, అదనంగా జరిమానా తప్పనిసరిగా ఉంటుంది. ఇకపోతే ఒకసారి చేసి మళ్ళీ రిపీటెడ్గా చేస్తే శిక్ష అనేది ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట. జీవిత ఖైదు మళ్ళీ ఉంటుంది, మరణశిక్ష కూడా ఒకప్పుడు విధించే అవకాశం ఉంటుందన్నమాట. ఇంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళలో ఎవరైనా ఆల్రెడీ ఒకసారి చేసుండి మళ్ళీ రిపీట్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఆ ముఖ్య తేడాలు చూస్తే ఆస్తి నష్టం అనేది 324 సెక్షన్ ప్రకారము ఆస్తికి సంబంధించి నేరము గరిష్టంగా 5 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంటుంది. హత్యా ప్రయత్నం కింద ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన నేరము, గాయము జరిగితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించే అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక ఆవేశంతోనో దేనితోనో కూడి తెలుసో తెలియకో ప్రయత్నం చేస్తే చివరికి నష్టపోయేది ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి